శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. గీతా సూక్తుల్లో భాగంగా ఇప్పుడు 3వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు మరో ప్రశ్న అడిగాడండి. ఏంటంటే, అయ్యా నువ్వు కర్మ చేసే జ్ఞానానికి వెళ్ళాలంటున్నావు, బాగానే ఉంది, కానీ ఇక్కడ ఏంటంటే కర్మ చేస్తాను, కర్మ బద్ధహేతువు కదా, అది శాస్త్రం చెప్పింది కదా. కర్మలు అన్నప్పుడు ఏం చేస్తాం? పుణ్యమన్నా చేస్తాం, పాపమన్నా చేస్తాం. ఈ పుణ్యపాపాలు రెండు చేసినప్పుడు ఇవేమైతాయి? బద్ధహేతువులు. ఇవి జన్మకారణంగా అవుతాయి. కాబట్టి ఇప్పుడు సరే జ్ఞానం వల్ల మాట వదిలేసాయి. ఇప్పుడు ఈ లోపలే ఈ కర్మ వల్ల ఏమవుతుంది? నాకు బద్ధహేతు అవుతున్నది కదా, మరి కర్మలు ఎందుకు చేయబడుతున్నావు అని ప్రశ్నిస్తే దానికి 9వ శ్లోకంలో 3వ అధ్యాయంలో ఆయన సమాధానం చెప్పాడు కృష్ణ పరమాత్మ అండి. ఏమని చెప్పాడంటే, యజ్ఞార్థాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. నాయన అర్జున అంటే మనందరికీ చెప్పినట్లేదు. ఏంటంటే మనుషులు కర్మబంధంలో ఎప్పుడు పడతారంటే, యజ్ఞార్థం కర్మణో, యజ్ఞం కోసం చేసే కర్మలు. యజ్ఞం అంటే ఏంటి? ఏవో పుత్రకామేంటి, నాకు పిల్లలు కావాలి, ఒక యజ్ఞం. అశ్వమేధయాగం, కొన్ని అంతా అశ్వమేధయాగాలు చేస్తే ఇతర ఈ కోరికలండి. ఇవే యజ్ఞాలు కూడా బద్ధకాలే అంటాడు. భగవద్గీతలో చెప్పేది ఏంటంటేనండి, మనందరం ఒక స్టేజ్లో యజ్ఞాలు చేయమంటాడు. తర్వాత వచ్చేటప్పటికి అంటాడండి, యజ్ఞాలు కూడా చేయమని వేదాలు చెప్పినాయి కాబట్టి దీనికి కూడా అతీతమైనటువంటి స్థితిలో వెళ్తే కానీ నీకు మోక్షం రాదంటాడు భగవద్గీత. చాలా క్రిటికల్గా ఫాలో అవుతే కానీ అర్థం కాదండి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, ఈ యజ్ఞం అంటే పూజ కూడా యజ్ఞమే. ఇప్పుడు సత్యావర్తం చేస్తావు, ఎందుకు చేస్తున్నావు నువ్వు? దాన్ని ఫలితం, లేదా పెళ్ళయింది, సుఖంగా కాపురం జరగాలి, ఇలా ఏది ప్రతి వ్రతానికి ప్రతి కార్యక్రమానికి కూడా నీకు లోపల ఫలితాన్ని నువ్వు ఆశిస్తున్నావు. ఫలితం ఎప్పుడైతే ఆశించావో అది కర్మబంధం. యజ్ఞాది కర్మలు పూజాధికములన్నీ కూడా కర్మబంధములు. మరి ఇప్పుడు దీనికి ఆయన సమాధానం చెబుతున్నాడు. 2వ లైన్లో సమాధానం చెబుతున్నాడు. ఏంటి? కాబట్టి ఆ కర్మం నాయన కౌంతేయ ఓ అర్జున ఎలా చేయాలంటే, నువ్వు ముక్త సంగ సమాచార. ముక్త సంగ అంటే ఈ చేసే కర్మలు అటాచ్మెంట్ లేకుండా చెయ్యి. సంఘం అంటే సంబంధం అండి. ఆ చేసే కర్మలు తామరాకు మీద నీటి బిందువులాగా దాంతో అడ్డు పెట్టుకొని చేయకూడదు. నువ్వు కర్మ చేస్తున్నావు, నీ ధర్మంగా నువ్వు చేయి. పిల్లవాడికి చదువు చెప్పిస్తున్నావు అంతే, వాడు పెద్ద ఉద్యోగం చేస్తున్నావు, నాకు చెప్పలేదు, నాకు డబ్బులు ఇవ్వలేదని అడగకూడదు నువ్వు. ఆ ఏడిస్తే ఇక అది కర్మబంధం. అలా కాకుండా నా ధర్మము అంటే సంబంధం లేకుండా, సంబంధం లేదంటే మెట్ట వేదాంతం వదిలేసి పారిపోవటం కాదు. నీ డ్యూటీ నువ్వు చేయాలి, భార్యా పిల్లలు పోషించాలి, కానీ వాళ్ళకు ప్రతిఫలాపేక్ష లేకుండా ముక్త సంగుడవై అంటే ఏంటనమాట, ఆసక్తి రహితుడవై వాటి యందు నీకు కోరిక ఉండకూడదు, లేదా కర్మల యందు. అందుకేనండి సత్యావర్తంలో మనందరం ఇల్లు కోరికలు ప్రారంభంలో చదువుతాం. చివరికి వచ్చేవాడికి ఏమంటే ఏతత్ సర్వం పరమేశ్వరార్పణమవుతో నీళ్ళు వదిలేస్తాడు. ఇది మన పూజాధికాల్లో ఉన్నటువంటి ఒక రహస్యం అండి, అంతరార్థం. అంటే చివరికి అది వాళ్ళు వదిలినప్పుడు దీని అర్థం నీకు తెలియదు, కానీ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత దీని అర్థం నువ్వు తెలుసుకోవాలి. అంటే ముక్త సంగ సమాచార, ఇది భగవద్గీత చెప్పింది. కర్మలు చెయ్యి. కర్మలు ఎప్పుడు చేయాలి? ముక్త సంగ సమాచార. దాని యొక్క అటాచ్మెంట్ వదిలేసి నువ్వు కర్మలు చెయ్యి. చేసినప్పుడు ఆ ఫలితం నిన్ను పట్టుకోదు. భగవదర్పణం అన్నావు చూడు, ఆ భగవంతుడిని వెళ్ళి పట్టుకుంటుంది. పాపమైన పుణ్యమైన ఆయన సమర్థుడు. ఆయన పాపాన్ని పుణ్యాన్ని కూడా ఏం చేయాలో ఆయనకు తెలుసు. ఆయనకేం అంటుకోవాలి. మనకు అంటుకుంటే ప్రమాదం, మనకు అంటుకుంటే పునర్జన్మ. అందువల్ల కర్మలు ఎలా చేయాలయ్యా అంటే ఆయన చెప్పింది ఏంటి? గీతలో 9వ శ్లోకంలో కర్మని ముక్త సంగ సమాచార. కాబట్టి నాయన నువ్వు ఆసక్తి లేకుండా దాని యందు అంటుపెట్టుకోకుండా కర్మ చెయ్యి. అప్పుడు ఏంటనమాట, అదే జ్ఞానం అవుతుందండి. ఒక స్టేజ్కి జ్ఞానానికి సర్వకర్మానే భస్మసాత్ పుణ్యపాపాలన్నింటినీ ఆ జ్ఞానాన్ని అగ్ని చేస్తే ఇంక నీకు మళ్ళీ జన్మ రాయించు, ఇంక నీకు మళ్ళీ పుట్టడం అనేది ఉండదు. భగవదర్పణ బుద్ధితో ఆసక్తి లేకుండా నువ్వు అందరినీ పోషించు, పిల్లలకి సాయం చేయాలి, మళ్ళీ దాని యొక్క ప్రతిఫలం ఆశించొద్దు. అప్పుడు నీకు బాధ నీ జీవితంలో. ఏ వయసు వాడైనా అసలండి సహాయం చేసినప్పుడు నువ్వు అడుగు సహాయం చేస్తున్నావు, అది నువ్వు బంధుత్వంలో కూడా విరోధాలు అందుకే ఇచ్చేటప్పుడు వదిలేసే ఇంకది అది నాకు రాదు అనుకొని అప్పుడు నీకు గొడవ ఉండదు. ఆశిస్తేనే తగాదాలు ఉంటాయి.
ఇది భగవద్గీతలో చెప్పినటువంటి సారాంశం. దీన్ని మనం ఆచరించినట్లయితే కర్మయోగంలో నుంచి జ్ఞానయోగానికి వెళ్ళటానికి వీలవుతుంది. ముక్త సంఘ సమాచారం అనేది సారాంశము. స్వస్తి.